హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సిఎంసి వెల్లూర్ ఎంబీబీఎస్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనే దాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని ముందు వీడియోలో సిఎంసిలో ఉన్న 100 ఎంబీబీఎస్ సీట్స్ని ఎన్ని కేటగిరీస్ క్రింద డివైడ్ చేస్తారు, ఈచ్ కేటగిరీకి ఎన్ని సీట్స్ని కేటాయించారు అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోను వాచ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ప్లేలిస్ట్లో సిఎంసి అని ఉందండి. ఆ సిఎంసిలో సెకండ్ నెంబర్ వీడియోని వాచ్ చేసినట్లయితే మీకు క్లియర్గా ఆ సీట్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి అర్థమవుతుంది. ఇక్కడ సిఎంసిలో ఎంబీబీఎస్కి అప్లై చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ని మీరు గూగుల్ సెర్చ్ బార్లో ఎంటర్ చేసి క్లిక్ చేసినట్లయితే ఈ సిఎంసి వెల్లూరు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో అడ్మిషన్స్ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో 2 గ్రూప్స్ ఆఫ్ కోర్సెస్ ఇవ్వటం జరిగింది, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి. ఎంబీబీఎస్ గురించి మాత్రమే మనం చూస్తున్నాం కాబట్టి గ్రూప్ ఏ కోర్సులో ఉన్నటువంటి ఎంబీబీఎస్ కోర్సుని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో డౌన్లోడ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ బులెటిన్ 2022 అని మీకు హైలైట్ అయి ఉంది. అలాగే నెక్స్ట్ డౌన్లోడ్ సమ్మర్ అడ్మిషన్ బులెటిన్ నర్సింగ్ ఏహెచ్ఎస్ 2022, ఇలా రిమైనింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. మనకు కావాల్సింది కేవలం ఎంబీబీఎస్కి సంబంధించింది కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకొని మీరు క్షుణ్ణంగా ప్రతి లైన్ కూడా చదివి అర్థం చేసుకుంటే మీకు స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది. ఇక్కడ కేవలము 2022 అడ్మిషన్ బులెటిన్కి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఎందుకు అంటే ఈ 2023 నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ అప్డేట్ అయ్యి 2023 అని కనిపిస్తుంది మనకి. ప్రస్తుతం ఈ అప్లికేషన్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడానికి 2022 అడ్మిషన్ బులెటిన్ మీరు డౌన్లోడ్ చేసుకొని చదివితే క్లియర్గా ఇన్ఫర్మేషన్ మనకి అర్థమవుతుంది. 23లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి, కేవలము డేట్స్ మాత్రమే చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది డౌన్లోడ్ చేసుకొని చూడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆన్లైన్ అప్లికేషన్కి మీరు అప్లై చేయాలి అంటే ఈ అడ్మిషన్ బులెటిన్ మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్లోనే ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళతారు. అప్లికేషన్ పేజ్ ఓపెన్ అయినప్పుడు దానిలో స్టూడెంట్ పర్సనల్ డీటెయిల్స్, అలాగే చదువుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే అకాడమిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కొన్ని ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా అడగటం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ చేయాలి. ఆ తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొసీజర్ అంతా కూడా ఎలా చేయాలి అనేది నేను ఇక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ అసలు అప్లై చేయాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ వన్, candidates should have completed the age of 17 years on or before 31 December 2023. అంటే ఈ 2023 సంవత్సరంలో సిఎంసి వెల్లూరులో ఎంబీబీఎస్ కోర్స్కి అప్లై చేసే స్టూడెంట్కి తప్పనిసరిగా డిసెంబర్ 31కి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. సెకండ్ పాయింట్, ఆల్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ అబ్టైన్డ్ ఏ మినిమమ్ ఆఫ్ మార్క్స్ ఎట్ 50th percentile ఇన్ ది నీట్ యూజీ 2023 ఎగ్జామినేషన్. అంతేకాకుండా ఈ సిఎంసి వెల్లూరులో కూడా ఎంబీబీఎస్ సీట్ని కేవలము నీట్ స్కోర్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే తీసుకుంటారు కాబట్టి ఈ నీట్ స్కోర్లో తప్పనిసరిగా 50th percentile మినిమం ఉండి ఉండాలి ప్రతి స్టూడెంట్కి. మనకి పర్సంటేజ్గా ఇవ్వరండి, నీట్ స్కోర్ని పర్సంటైల్ అంటారు. 50th percentile మినిమం కంపల్సరీ ఉండాలి ప్రతి స్టూడెంట్కి. అప్పుడు మాత్రమే సిఎంసికి అప్లై చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. థర్డ్ పాయింట్, యాజ్ పర్ టిఎన్ గవర్నమెంట్, టిఎన్ అంటే తమిళనాడు గవర్నమెంట్ అండ్ యూనివర్సిటీ గైడ్లైన్స్, ఏ క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ ఇండివిజువల్లీ
and must have obtained a minimum of 50% marks taken together in physics, chemistry and biology. బయాలజీ అంటే బోత్ కంబైన్డ్గా వస్తాయండి, బాటనీ, జువాలజీ ఆర్ బయోటెక్నాలజీ అట్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. అంటే తమిళనాడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా లేదా ఎంజీఆర్ యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారంగా. ఎందుకు ఎంజీఆర్ యూనివర్సిటీ అన్నాను అంటే ఈ సిఎంసి వెల్లూరు ఈ ఎంజీఆర్ యూనివర్సిటీకి ఎఫిలియేటెడ్గా ఉన్నటువంటి కాలేజ్ కాబట్టి ఈ గైడ్లైన్స్ ప్రకారంగా స్టూడెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇంటర్మీడియట్ లేదా +2 క్లాస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఈ రెండింటిలో ఏదైనా పర్లేదండి, వాటితో పాటు ఇంగ్లీష్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కంపల్సరీ పాస్ అయి ఉండాలి. మస్ట్ హ్యావ్ పాస్డ్ అన్నారు. అంతేకాకుండా must have obtained a minimum of 50% marks taken together in physics, chemistry and biology or biotechnology. బయాలజీ అంటే బాటనీ, జువాలజీ కంబైన్డ్గా చూస్తారు. కొన్ని కాలేజెస్లో బయాలజీ ఉండొచ్చు, కొన్ని కాలేజెస్లో బయోటెక్నాలజీ కూడా చదవచ్చు స్టూడెంట్స్. ఈ 2 సబ్జెక్ట్స్ ఏదైనా పర్లేదండి. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీలో ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి 50% మార్క్స్ మినిమం ఉండాలి కంపల్సరీ. అలాంటి స్టూడెంట్స్ మాత్రమే ఈ సిఎంసి వెల్లూరులో ఎంబీబీఎస్కి అప్లై చేయడానికి వీలు ఉంటుంది. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మనకి ఇచ్చినటువంటి రూల్స్. నెక్స్ట్ సిఎంసి అడ్మిషన్ ప్రాసెస్ 2023. సిఎంసిలో అడ్మిషన్ తీసుకోవాలి అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. ఫాలోయింగ్ ఆర్ ది స్టెప్స్ ఇన్ ద అడ్మిషన్ ప్రాసెస్. ద ఫస్ట్ వన్, ఫిల్ ది ఆన్లైన్ అప్లికేషన్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇంతకు ముందే చెప్పాను, ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటే సిఎంసి వెబ్సైట్లోకి వెళ్ళాలి. వెబ్సైట్లో అడ్మిషన్ బులెటిన్ని మీరు డౌన్లోడ్ చేసి ఆ బులెటిన్లో మీకు ఆన్లైన్ అప్లికేషన్కి మీకు లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విత్ పేమెంట్. ఓన్లీ అప్లికేషన్ ఫిల్ చేస్తే సరిపోదు, కంపల్సరీ పేమెంట్ కూడా ఉంటుంది. అప్లికేషన్ ఫీ అని ఉంటుంది. ఆ అమౌంట్ కడితేనే అప్పుడు మనకి ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి వీలుంటుంది. థర్డ్ పాయింట్, సబ్మిషన్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వేర్ అప్లికబుల్. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏదైనా కావాలి అంటే తప్పనిసరిగా ఆ డాక్యుమెంట్స్ని కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫోర్త్ పాయింట్, రిసీప్ట్ ఆఫ్ సర్టిఫికేషన్ ఫార్మ్స్ ఫ్రమ్ మైనారిటీ నెట్వర్క్ ఆర్గనైజేషన్స్, దట్ ఈస్ స్పాన్సరింగ్ సర్టిఫికేట్స్. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్లో మనకి మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ ద్వారా సీట్స్కి అప్లై చేస్తే చర్చెస్ వాళ్ళు ఇచ్చే స్పాన్సరింగ్ సర్టిఫికేట్స్ని కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ నీట్ యూజీ 2023 స్కోర్, దట్ ఈస్ ఎంటర్ నీట్ స్కోర్ ఇన్ సిఎంసి వెబ్సైట్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీనికే మీకు ఇంతకు ముందు వెబ్ పేజ్లో ఎంటర్ నీట్ స్కోర్ అనేది కనిపించింది, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంటర్ నీట్ స్కోర్ అని కనిపిస్తుంది. ఇది మనకి హైలైట్ అయ్యి ఉండలేదు. ఎందుకు అంటే ఆల్రెడీ కౌన్సిలింగ్ అయిపోయింది. కౌన్సిలింగ్ అయిపోయింది కాబట్టి జస్ట్ మనకి నాలెడ్జ్ పర్పస్గా జస్ట్ ఇట్లా ఉంచేశారు. అంటే ఇలా నీట్ స్కోర్ ఇక్కడ ఎంటర్ చేయాలి అనేది మనకు తెలియటం కోసం వెబ్సైట్లో అలా ఉంచేశారు. ఎప్పుడైతే మనకి 2023 నోటిఫికేషన్ వచ్చి ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నీట్ స్కోర్ వస్తుందో అప్పుడు ఇది హైలైట్ అయ్యిద్ది. మరలా ఈ హైలైట్ అయినప్పుడు ఇక్కడ క్లిక్ చేసి దీనిలో ఈ నీట్ స్కోరు అలాగే నీట్ ర్యాంక్ ఎంత వచ్చింది ఆ 2 డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 100% చేయాల్సినటువంటి పని. ఈ స్టెప్ గానీ ఎవరైతే స్టూడెంట్స్ చేయరో ఇక్కడ అప్లికేషన్ పెట్టినా సరే వీళ్ళు డిస్క్వాలిఫైడ్ కిందే లెక్క. తప్పనిసరిగా నీట్ స్కోర్ని ఎంటర్ చేసి తీరాల్సిందే 100%. 100 మంది స్టూడెంట్స్ కూడా ఈ ప్రాసెస్ చేయాల్సిందే, మర్చిపోకూడదండి. చాలా మంది ఇది చేయక సీట్స్ మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది 5th పాయింట్. నెక్స్ట్ 6th పాయింట్, అప్లై ఫర్ తమిళనాడు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్.
ఈ నీట్ స్కోర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి కాలేజ్లో అడ్మిషన్ రావాలి అంటే తప్పనిసరిగా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి కదా. ఈ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి కాబట్టి తమిళనాడు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్లో అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. అంటే మనకి కౌన్సిలింగ్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఉంటుంది, అంటే గవర్నమెంట్ సీట్స్కి. ఇంకొకటి వచ్చేసి మేనేజ్మెంట్ కోటా సీట్స్ కౌన్సిలింగ్ ఉంటుంది, అంటే బి క్యాట్కి సి క్యాట్కి. ఈ రెండింటితో పాటుగా, అంటే ఈ రెండు కూడా పేమెంట్ సీట్స్ అంటారండి. ఈ రెండు కేటగిరీస్తో పాటుగా సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటాయో ఆ కాలేజెస్కి కూడా ఈ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే కౌన్సిలింగ్ జరుగుతుంది. అంటే సిఎంసి వెల్లూరుని సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇన్స్టిట్యూట్ అంటారు. అందుకని ఈ మేనేజ్మెంట్ కోటా కేటగిరీలో మాత్రమే ఈ యొక్క కౌన్సిలింగ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే తమిళనాడు క్రింద మనం కౌన్సిలింగ్ ప్రాసెస్లో అపీర్ అవ్వాలి కాబట్టి ఈ తమిళనాడులో మేనేజ్మెంట్ కోటాలో సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇన్స్టిట్యూట్ సిఎంసి కాబట్టి ఈ కేటగిరీలో మాత్రమే అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. అంతేగాని స్టేట్ కౌన్సిలింగ్లో మనం అప్లికేషన్ పెట్టడానికి లేదు. మరి ఇక్కడ స్టేట్ కోటాలు ఎవరు పెడతారు అంటే, ఇంతకుముందు చెప్పాను కదా మీకు, గవర్నమెంట్ సీట్స్ 50 సీట్స్ ఉంటాయని చెప్పాను కదా, వీళ్ళు ఈ స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా సిఎంసికి అప్లై చేసుకుంటారు. ఓకే, ఇప్పుడు మనం ఈ మేనేజ్మెంట్ కోటా కేటగిరీ ద్వారా ఓపెన్ కేటగిరీ, ఎంఎన్డబ్ల్యూ అండ్ స్టాఫ్ కోటా. ఓపెన్ అంటేనేమో నీట్ స్కోర్ ని బేస్ చేసుకుని మాత్రమే ఇచ్చేటువంటి సీట్స్ 2 ఉంటాయి, ఓపెన్ సీట్స్. ఇవి ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి. ఇండియా నుండి టాప్ 2 హైయెస్ట్ స్కోర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అప్లై చేసిన వాళ్ళల్లో వాళ్ళకి 2 సీట్స్ వస్తాయి. ఎంఎన్డబ్ల్యూ కేటగిరీ అంటే మైనారిటీ నెట్వర్క్, అంటే క్రిస్టియన్ చర్చెస్ నుండి స్పాన్సర్ చేయబడినటువంటి స్టూడెంట్స్ కి 38 సీట్స్ కేటాయిస్తారు. అలాగే స్టాఫ్ కోటా సీట్స్ అంటే సిఎంసి హాస్పిటల్లో కానీ కాలేజ్లో కానీ వాళ్ళ పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉంటే ఆ పేరెంట్స్ యొక్క పిల్లలకి 10 సీట్స్ని కేటాయిస్తారు. కాబట్టి టోటల్గా 50 సీట్స్కి మాత్రమే ఇక్కడ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఈ 50 సీట్స్కి ఈ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్లో ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. అదే ఇక్కడ చెప్తుంది. నెక్స్ట్, ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ఏఆర్ నెంబర్, అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అండ్ ర్యాంక్ ఆఫ్ టిఎన్ మేనేజ్మెంట్ కోటా. అంటే ఈ అప్లికేషన్ పెట్టిన తర్వాత ప్రతి స్టూడెంట్కి ఒక అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అనేది కేటాయించబడుతుంది. దాన్ని ఏఆర్ నెంబర్ అంటారు. ఈ ఏఆర్ నెంబరు, అలాగే ఈ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్లో మరలా ర్యాంక్ ఇస్తారు. అంటే నీట్ ర్యాంక్ వేరండి, ఈ స్టేట్ కోటా మేనేజ్మెంట్ కోటాలో ర్యాంక్ అనేది ఒకటి అలాట్ అవుతుంది. ఈ ర్యాంక్ని, ఏఆర్ నెంబర్ని, ఈ రెండింటిని కూడా సిఎంసి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇందాక మనం నీట్ స్కోర్ని ఎంటర్ చేసాం కదా, అలాగే ఆ నీట్ స్కోర్ తర్వాత ఎంటర్ ఏఆర్ నెంబర్ అండ్ ర్యాంక్ అని అక్కడ హైలైట్ అవుతుంది. అక్కడ క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా తప్పనిసరిగా మీరు చేయాల్సినటువంటి పని. అంటే నీట్ స్కోర్ని, ఏఆర్ నెంబర్ని, ఈ రెండింటిని కానీ సిఎంసి వెబ్సైట్లో ఎంటర్ చేయకపోతే సిఎంసి అప్లికేషన్ పెట్టినా సరే యు ఆర్ డిస్క్వాలిఫైడ్ టు గెట్ ది అడ్మిషన్ ఇంటూ సిఎంసి అని అర్థం. అంటే సిఎంసిలో జాయిన్ అవ్వడానికి, అడ్మిషన్ పొందడానికి మీరు డిస్క్వాలిఫై అయినట్లు. ఈ 2 స్టెప్స్లో ఏ ఒక్కటి కూడా మర్చిపోకూడదు. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి డేట్ లోపే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ అండి, నేను చెప్తున్నాను, అప్లికేషన్స్ పెట్టేవాళ్ళు సిఎంసికి సుమారుగా ఒక 10,000 మంది స్టూడెంట్స్ అప్లై చేశారు అనుకుందాం. ఈ 10,000 మందిలో అప్లికేషన్ పెట్టిన తర్వాత ఈ 2 ఎంటర్ చేసే వాళ్ళు అతి తక్కువ మంది స్టూడెంట్స్ అండి. ఆల్మోస్ట్ 50% స్టూడెంట్స్ కూడా ఎంటర్ చేయరు. ఈ విషయం తెలియక జస్ట్ అప్లికేషన్ పెట్టి వదిలేస్తారంతే. ఇంకా మనకు రాదులే, ఆ కాలేజ్లో రావటం కష్టం, అంత హైయెస్ట్ స్కోర్స్ రావటం కష్టం, అప్లికేషన్ ఫీజే కదా, లాస్ అయినా పర్లేదు, అలా అనుకొని వదిలేస్తారు స్టూడెంట్స్. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ 2 స్టెప్స్ ఫాలో అయితేనే అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు. అర్థమైంది కదా. నెక్స్ట్, ఆఫ్లైన్ కౌన్సిలింగ్ బై తమిళనాడు సెలక్షన్ కమిటీ డిఎంఈ చెన్నై. ఇంతవరకు 6th స్టెప్ వరకు కూడా అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది అయిపోయిన తర్వాత మనం కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి కాబట్టి ఇది ఆఫ్లైన్లో మాత్రమే కండక్ట్ చేస్తారు.
అంటే తమిళనాడులో మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ఓన్లీ త్రూ ఆఫ్లైన్ మాత్రమే జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఇన్స్టిట్యూట్స్ యొక్క కౌన్సిలింగ్ ఈ మేనేజ్మెంట్ కోటా ద్వారా మాత్రమే జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్స్ని ఆఫ్లైన్లో అంటే ఫిజికల్గా కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి అని ఒక ప్లేస్ చెప్తారు, వెన్యూ చెప్తారు. అంటే ఏ యూనివర్సిటీలో లేదా ఏ కాలేజ్లో అటెండ్ అవ్వాలి ఆ ప్లేస్ చెప్తే అక్కడికి వెళ్ళి మీరు ఆఫ్లైన్లో కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రమే మీకు సీట్ అలాట్ అవుతుంది. కాబట్టి ఇవి మనకి అడ్మిషన్ ప్రాసెస్లో ఉన్నటువంటి వేరియస్ స్టెప్స్. నెక్స్ట్, ఇన్స్ట్రక్షన్స్ ఫర్ సబ్మిటింగ్ ది అప్లికేషన్ ఫామ్. అంటే ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేయాలి అని చెప్పాను. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ పెట్టడానికి ఉంటుంది, ఆఫ్లైన్లో లేదండి. కౌన్సిలింగ్ మాత్రమే ఆఫ్లైన్లో జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఓకే, ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టాలి అంటే అసలు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మనం ఫాలో అవ్వాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ది ఫామ్. అంటే అప్లికేషన్ ఫామ్లో కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇస్తారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫస్ట్ చదివి జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్, ఫిల్ ది ఫామ్ ఆన్లైన్, చెక్ ది డీటెయిల్స్ ఫర్ కరెక్ట్నెస్ అండ్ సబ్మిట్. మనం ఆన్లైన్ అప్లికేషన్లో మనం ఫిల్ చేసినటువంటి డేటా కరెక్టా కాదా అని 1-2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని అంతా కరెక్ట్గా ఫిల్ చేసి అప్పుడు మాత్రమే ఫైనల్గా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, అప్లోడ్ యువర్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. ఈ డేటాతో పాటుగా అప్లికేషన్లో మనం ఫిల్ చేసినటువంటి డేటాతో పాటుగా మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అలాగే సిగ్నేచర్ని ఈ రెండింటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఫోటోగ్రాఫ్ ఎలా మీరు అప్లోడ్ చేయాలి అంటే సాఫ్ట్ కాపీ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సాఫ్ట్ కాపీ అంటే మీరు మీ మొబైల్లో డాక్ స్కానర్ అంటే డాక్యుమెంట్ స్కానర్ లేదా క్యామ్ స్కానర్, ఈ రెండు లేదా ఇంకా కొన్ని స్కానర్ యాప్స్ ఉన్నాయండి చాలా కూడా, వాటిలో రేటింగ్ ఏది బాగుందో చూసుకొని ఆ స్కానర్ యొక్క యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని దాని నుండి ఈ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని స్కాన్ చేసి ఆ స్కాన్ చేసినప్పుడు దాని యొక్క సైజ్ ఎంత ఉండాలి అంటే 80 కిలోబైట్స్ మాత్రమే ఉండాలి. అంతేకాకుండా ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఫిబ్రవరి 1 తర్వాత మాత్రమే తీయించుకున్నదై ఉండాలి, అంటే లేటెస్ట్ ఫోటో. అలాగే కలర్ ఫోటో అయి ఉండాలి. 2022 బులెటిన్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇస్తున్నాను కాబట్టి 1 ఫిబ్రవరి అన్నారు. ఈ సంవత్సరం ఇక్కడ డేట్ మారటానికి ఛాన్స్ ఉంది. ఈజీగా చెప్పాలి అంటే మీరు నీట్లో ఏ ఫోటోని పెట్టారో ఆ ఫోటోని పెట్టుకుంటే బెస్ట్. ఎలాగో నీట్కి మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోనే యూజ్ చేస్తారు కాబట్టి ఆ ఫొటోస్ని ఇక్కడ కూడా యూజ్ చేసుకోండి, బెస్ట్. ఓకే, నెక్స్ట్, లైట్ బ్యాక్గ్రౌండ్ అనేది లైట్గా ఉండాలి ఫోటోకి. నెక్స్ట్, జేపెగ్ ఫార్మాట్లో ఉండాలి, ఇమేజ్ లాగా మీరు అప్లోడ్ చేయాలి. నాట్ ఎక్సీడింగ్ 80 కిలోబైట్స్. ఫోటో యొక్క సైజు అప్లోడ్ చేసేటప్పుడు 80 కిలోబైట్స్ అని దాటి ఉండకూడదు. అంతేకాకుండా అదే మీరు పిక్సెల్స్లో చూసినట్లయితే విడ్త్ 150 పిక్సెల్స్, హైట్ 150 పిక్సెల్స్ ఉండాలి. ఇది స్పెసిఫికేషన్ ఫర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. అలాగే స్పెసిఫికేషన్ ఫర్ సిగ్నేచర్, నీట్ ఎగ్జామ్లో ఎలా అయితే సైన్ చేశారో అలాగే ఒక వైట్ పేపర్ మీద సైన్ చేసి ఆ సైన్ కూడా ఈ యాప్స్ యూజ్ చేసి స్కానర్ యాప్స్ జేపెగ్ ఫార్మాట్లో మాత్రమే 50 కిలోబైట్స్ దాటకుండా సైజు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే మీరు పిక్సెల్స్లో తీసుకున్నట్లయితే విడ్త్ 150 పిక్సెల్స్ ఉండొచ్చు, హైట్ 50 పిక్సెల్స్ మాత్రమే ఉండాలి. నెక్స్ట్, మేక్ యువర్ పేమెంట్ బై ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్. మరి అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత కంపల్సరీ పేమెంట్ చేయాలి అని చెప్పాను మీకు. ఆ పేమెంట్ని ఆన్లైన్ పద్ధతిలో చేయొచ్చు లేదా చలానా పద్ధతిలో కూడా చేయొచ్చు. ఆన్లైన్లో చేయాలి అనుకునే వాళ్ళు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూజ్ చేసి చేయాలి. నెక్స్ట్, ఈ ఆన్లైన్ మెథడ్ ఎవరికైతే లేదో వాళ్ళు చలానా రూపంలో కూడా మీరు పే చేయొచ్చు. చలానా పే చేసే వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ ఏమీ పే చేయక్కర్లేదు. నో ఎక్స్ట్రా కాస్ట్ ఎట్ ఎనీ ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ ఇండియా. అంటే ఐసిఐసిఐ బ్యాంక్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ చలానాన్ని కట్టి ప్లీజ్ మెన్షన్ FC CMC 5 ఆన్ ది చలానా, అంటే ఆ చలానా పైన
ఈ కోడ్ రాయాలి తప్పనిసరిగా. ఈ కోడ్ రాస్తేనే అప్పుడు ఆ చలానా వ్యాలిడ్ అని అర్థం. అర్థమైంది కదా? నెక్స్ట్, యువర్ అప్లికేషన్ నంబర్ విల్ బి జనరేటెడ్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫీ. వితౌట్ పేమెంట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫీ ద అప్లికేషన్ విల్ నాట్ బి రిజిస్టర్డ్. అంటే ఆన్లైన్ పద్ధతిలో కానీ లేదా చలానా రూపంలో కానీ అప్లికేషన్ ఫీ తేనే మనకి అప్లికేషన్ నంబరు జనరేట్ అవుతుంది అని చెప్తున్నాడు. సిఎంసి వెల్లూరు అప్లికేషన్ నంబర్ జనరేట్ అవుతుంది. వితౌట్ పేమెంట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫీ ద అప్లికేషన్ విల్ నాట్ బి రిజిస్టర్డ్. కాబట్టి ఎవరైతే పేమెంట్ చెయ్యరో లేదా పేమెంట్ చేసిన ఫెయిల్ అవుతుందో వాళ్ళకి అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవ్వదు. ఎందుకు జనరేట్ అవ్వదు అంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది రిజిస్టర్ కానట్లు అని అర్థం. అయింది కదండి? కాబట్టి తప్పనిసరిగా పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీ అప్లికేషన్ ఫైనల్గా సబ్మిట్ చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు అప్లికేషన్ నెంబరు జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ని జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోవాలి. ఏదైనా ఒక బుక్లో మీరు జాగ్రత్తగా నోట్ చేసి పెట్టుకోవాలి. అర్థమైంది కదండి? నెక్స్ట్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ ఇచ్చాను. అప్లికేషన్స్ కెన్ బి యాక్సెస్డ్ ఓన్లీ ఆన్లైన్ ఎట్, ఇక్కడ మీకు లింక్ ఇవ్వటం జరిగింది. అంటే ఇది సిఎంసి వెల్లూరు వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లోనే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి కూడా లింక్ కూడా ఇస్తారు వాళ్ళు. అక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ని డైరెక్ట్గా ఫిల్ చేయడానికి వీలుంటుంది. నెక్స్ట్, క్రియేట్ ఎన్ ఈమెయిల్ ఐడి ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ వన్. ఆల్ కమ్యూనికేషన్స్ విల్ బి సెంట్ బై ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్ ఓన్లీ. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ద ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబర్ ఆర్ కరెక్ట్. స్టూడెంట్కి తప్పనిసరిగా ఒక మెయిల్ ఐడి ఉండాలి. స్టూడెంట్కి కూడా తప్పనిసరిగా ఒక మెయిల్ ఐడి అకౌంట్ ఓపెన్ చేయండి. అది జీమెయిల్ అయితే బెటరు. ఒక జీమెయిల్ అకౌంట్ తప్పనిసరిగా స్టూడెంట్ పేరు మీద ఓపెన్ చేయాలి. ఆ పాస్వర్డ్ గుర్తుండాలి తప్పనిసరిగా. ఆ పాస్వర్డ్ని మీరు ఒక బుక్లో రాసుకోండి మర్చిపోకుండా. అంతేకాకుండా వీలైతే మీ పేరెంట్స్ యొక్క ఈమెయిల్ ఐడిని కూడా సెకండ్ దాని కింద ఆప్షన్గా ఇచ్చుకోండి అవసరమైతే. అంతేకాకుండా మీరు మీ స్టూడెంట్ యొక్క మెయిల్ ఐడి ఏదైతే క్రియేట్ చేశారో అది మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా జరగడానికి లేదా ఓటీపీస్ని రిసీవ్ చేసుకోవడానికి మీరు ఇచ్చేటువంటి మొబైల్ నంబరు ఈ రెండు కూడా పనిచేస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ప్రాపర్గా. ఈ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబరు కరెక్ట్గా ఫంక్షనింగ్ అయ్యేలాగా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ద అప్లికేషన్ ఫీ ఇంక్లూడ్స్ ఏ బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ ఫీ ఆఫ్ 800 రూపీస్ ప్లస్ ఏ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ 500 రూపీస్. మరి ఫీ కట్టాలి అని చెప్పాను అప్లికేషన్ ఫామ్లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత. అది ఎంత అంటే అడ్మినిస్ట్రేటివ్ ఫీ వచ్చేసి 800 రూపాయలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ 500 రూపీస్. అంటే టోటల్గా 1300 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అందరూ కట్టాల్సిందేనండి. అంటే మేనేజ్మెంట్ కోటా ద్వారా 50 సీట్స్కి ఎవరైతే ఓపెన్ కేటగిరీలో, ఎంఎన్డబ్ల్యూ కేటగిరీలో, స్టాఫ్ కోటా కేటగిరీలో అప్లై చేస్తున్నారో సిఎంసి వెల్లూరుకి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా 1300 రూపాయలు తప్పనిసరిగా పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ప్లీజ్ కీప్ యువర్ అప్లికేషన్ నంబర్ యాజ్ యూజర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పాస్వర్డ్ టు డౌన్లోడ్ యువర్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ ఫ్రమ్ ది వెబ్సైట్. మీరు అప్లికేషన్ నెంబర్ని యూజర్ నెంబర్గా యూజ్ చేసుకోవాలి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దాన్ని పాస్వర్డ్గా యూజ్ చేసి మీరు ఈ పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు జనరేట్ అయినటువంటి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఈ రెండు యూజ్ చేసి మాత్రమే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్ నెంబర్ని మీరు తప్పనిసరిగా నోట్ చేసుకుంటేనే మీ అప్లికేషన్ ఫామ్ని లేదా ఫర్దర్గా నీడ్ స్కోర్ని ఏఆర్ నెంబర్ని ఎంటర్ చేసేటప్పుడు కూడా మీకు యాక్సెసిబిలిటీ లభిస్తుంది. లేదు అంటే మీకు ఈ యొక్క అప్లికేషన్ నెంబర్ కానీ మిస్ అయింది అనుకోండి మరలా కష్టం అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు నోట్ చేసుకొని ఉండాలి ఒక నోట్బుక్లో. నెక్స్ట్, టేక్ ఏ ప్రింట్అవుట్ ఆఫ్ ది కంప్లీటెడ్ అప్లికేషన్ ఫామ్ అండ్ ద అప్లికేషన్ కన్ఫర్మేషన్ పేజ్ ఫర్ యువర్ రెఫరెన్స్. అంటే మీరు ఈ అప్లికేషన్ని కంప్లీట్గా సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఒక హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవాలి మీ ఫైల్లో. అంతేకాకుండా
అప్లికేషన్ కన్ఫర్మేషన్ పేజ్ కూడా వస్తుందన్నమాట. దాన్ని కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకుంటే మంచిది. అర్థమైంది కదండి? నెక్స్ట్, ఈ అప్లికేషన్ ఫామ్ని చాలా మందికి కూడా డౌట్ ఏంటంటే, సిఎంసి అప్లికేషన్ ఫామ్ని సిఎంసి వాళ్ళకి పోస్ట్లో పంపించాలేమో ఒకవేళ అని డౌట్. అలాంటిది ఏమీ లేదండి. డు నాట్ సెండ్ ఏ హార్డ్ కాపీ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఫామ్ టు ది రిజిస్ట్రార్స్ ఆఫీస్ అన్నారు. మీరు పంపించాల్సిన అవసరం లేదు. మీ ఫైల్లో రిఫరెన్స్గా ఉంటే మాత్రమే సరిపోతుంది. అర్థమైంది కదా? నెక్స్ట్, సబ్మిషన్ ఆఫ్ పీ అండ్ హార్డ్ కాపీ ఒరిజినల్ చలానా. ఇప్పుడు మీరు ఆన్లైన్ పేమెంట్లో చేస్తే ప్రాబ్లం ఏం లేదండి. అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూస్ చేసి, అలా కాకుండా చలానా రూపంలో కానీ ఎవరైనా ఐసిఐసిఐ బ్యాంకులో చలానా కట్టి పేమెంట్ చేస్తే వాళ్ళు దాన్ని క్యామ్ స్కానర్లో లేదా డాక్ స్కానర్లో మీరు స్కాన్ చేసి ఆ సాఫ్ట్ కాపీని సిఎంసి వెల్లూరు యొక్క రిజిస్ట్రార్ గారికి ఈ మెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. మెయిల్ ద్వారా. ఏ మెయిల్ ద్వారా పంపించాలి అంటే, అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాని నుండి మాత్రమే ఈ మెయిల్ ఐడికి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా సెండ్ ది ఒరిజినల్ ఐసిఐసిఐ చలానా ఇఫ్ పేమెంట్ ఈజ్ మేడ్ త్రూ చలానా మోడ్ అండ్ ఆల్ ది అదర్ రిక్వైర్డ్ ఎన్క్లోజర్స్ వేర్ అప్లికబుల్ టు ది ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ సిఎంసి వెల్లూర్ టు రీచ్ నాట్ లేటర్ దాన్ ద లాస్ట్ డేట్ స్పెసిఫైడ్ బై స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్. స్పీడ్ పోస్ట్ రూపంలో కానీ లేదా కొరియర్ రూపంలో కానీ ఇక్కడిచ్చినటువంటి ఆఫీస్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. ఇది హార్డ్ కాపీ పంపించాలి, అంటే ఒరిజినల్ కాపీ. మీరు చలానా తీసుకున్న తర్వాత ఒక రిసిప్ట్ ఇస్తారు, చలానాలో ఒక పేజ్ని మీకు ఇస్తారనమాట. దాన్ని మీరు స్పీడ్ పోస్ట్ రూపంలో కానీ లేదా కొరియర్ రూపంలో కానీ రిజిస్ట్రార్ ఆఫీస్కి సిఎంసికి పంపించాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మెయిల్ ఐడికి కూడా మీరు సాఫ్ట్ కాపీని పంపించాల్సి ఉంటుంది. ఇది మర్చిపోకూడదు. నెక్స్ట్, an email and SMS stating successful registration of the application will be sent to the candidates within a week of final submission of the application. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు చేసిందంతా కూడా సక్సెస్ అయింది, సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ జరిగింది అని మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఈ ప్రాసెస్ అయిపోయాక ఒక వారం తర్వాత మీకు ఈ ఐడికి అలాగే ఎస్ఎంఎస్ రూపంలో మీకు మొబైల్కి వస్తుంది ఇన్ఫర్మేషన్, ఒక మెసేజ్ లాగా వస్తుంది. ఇఫ్ నాట్ రిసీవ్డ్, ఒకవేళ కానీ మీకు మెయిల్ రాకపోయినా ఎస్ఎంఎస్ మెసేజ్ రాకపోయినా, ప్లీజ్ చెక్ విత్ ది రిజిస్ట్రార్స్ ఆఫీస్ బై ఈమెయిలింగ్ టు registrar@cmcvellore.ac.in. ఒకవేళ మీకు ఈ ఈమెయిల్ రాకపోయినా ఎస్ఎంఎస్ మెసేజ్ రాకపోయినా మీ మొబైల్కి, అప్పుడు మీ టెంపరీ లాగిన్ ఐడి నెంబర్ ఇచ్చి registrar@cmcvellore.ac.in మెయిల్ ఐడికి మెయిల్ చేస్తే అప్పుడు వీళ్ళు మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఒకసారి రీచెక్ చేసుకొని సక్సెస్ఫుల్గా మీ యొక్క అప్లికేషన్ రిజిస్టర్ అయిందా లేదా అనేది వాళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు కన్వే చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 7th స్టెప్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఫాల్ట్ ఉంటే గానీ అప్పుడు వీళ్ళు మీకు ఎక్కడ ఫాల్ట్ ఉంది అనేది కన్వే చేస్తారు. దాన్ని మీరు మళ్ళీ రెక్టిఫై చేసుకునే ఛాన్స్ ఉంటే చేసుకోవచ్చు, లేదు అంటే మీ అప్లికేషన్ రిజిస్టర్ అవ్వలేదు అని అర్థం ప్రాపర్గా. అర్థమైంది కదండి? అంటే పేమెంట్లో కానీ ఎక్కడైనా ప్రాబ్లం వచ్చి ఉండవచ్చు అని అర్థం. అర్థమైంది కదా? నెక్స్ట్, ఫిల్లింగ్ ఆఫ్ నీట్ యూజీ 2022 స్కోర్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఇన్ సిఎంసి అప్లికేషన్ వెబ్సైట్. వన్స్ నీట్ యూజీ 2023 results are announced, MBBS applicants have to sign in to the CMC application site using their application number and date of birth and enter their NEET UG 2023 roll number, score and all India rank at our website. This access to submit the NEET UG 2023 roll number and results will be available at our website after the announcement of the NEET UG 2023 results. NEET ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ సిఎంసి వెబ్సైట్లో హైలైట్ అవుతుంది ఎంటర్ నీట్ స్కోర్ అని. అప్పుడు మీరు మీకు వచ్చినటువంటి ఈ నీట్ స్కోర్ని, ఆల్ ఇండియా ర్యాంక్ని, నీట్ రోల్ నెంబర్ ఏదైతే ఉంటుందో
ఈ 3 డీటెయిల్స్ కూడా అక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు చెప్పాను, మరలా కూడా చెప్తున్నాను. అర్థమైంది కదండి? నెక్స్ట్, అప్లై ఫర్ తమిళనాడు మేనేజ్మెంట్ కోటా 2023 కౌన్సిలింగ్ అప్లికేషన్ ఫామ్. ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒకసారి నీట్ స్కోర్ని సిఎంసి వెబ్సైట్లో ఎంటర్ చేసిన తర్వాత, అంటే తమిళనాడు మెడికల్ కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్లో మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే మనం అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్కి అప్లై చేయాలి అంటే మనకి వెబ్సైట్ లింక్ తెలియాలి కదా, అది ఈ లింక్ www.tn అంటే తమిళనాడు health.org, అలాగే ఇక్కడ TN మెడికల్ సెలక్షన్.org, అలాగే TN మెడికల్ సెలక్షన్.net. ఈ 3 లింక్స్లో మీరు ఏ లింక్నైనా యూస్ చేసుకొని ఈ మేనేజ్మెంట్ కోటా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు క్లియర్గా డయాగ్రామ్ రూపంలో కూడా పెట్టడం జరిగింది. అర్థమైంది కదా? సో ప్రతి ఒక్కరు కూడా ఇలా, సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ సిఎంసి వెల్లూరు ఎంబీబీఎస్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. అదే ఇక్కడ మీకు ఈ పేజ్ కూడా పెట్టడం జరిగింది. ఇంతకు ముందు చెప్పినట్లు 3 లింక్స్లో ఏది ఇచ్చినా సరే మీరు ఈ పేజ్లోకి ఎంటర్ అవుతారు. ఈ పేజ్లో మీకు ఇక్కడ యూజీ కోర్సెస్ అని ఉంటుంది. యూజీ కోర్సెస్ని క్లిక్ చేసినట్లయితే ఎంబీబీఎస్ బీడీఎస్ అని హైలైట్ అవుతాయి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే అక్కడ మీకు గవర్నమెంట్ కౌన్సిలింగ్ అలాగే మేనేజ్మెంట్ కౌన్సిలింగ్ అని 2 సపరేట్గా కనిపిస్తాయి. మీరు చూజ్ చేసుకోవాల్సింది మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్. ఈ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ని క్లిక్ చేస్తే దీనిలో ఆన్లైన్ అప్లికేషన్ ఎవ్రీథింగ్ ప్రాసెస్ అంతా కూడా 1 by 1 కనిపిస్తుంది మనకి. సో ఎప్పుడు కూడా మనం ఈ సైట్లోకి వెళ్ళినప్పుడు కేవలము మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ మాత్రమే చూసుకోవాలి, గుర్తుంచుకోండి, మర్చిపోకండి. అర్థమైంది కదా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయండి. ఇలా అప్డేటెడ్వి పైన కనిపిస్తూ ఉంటాయండి. అంటే రీసెంట్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ పైన కనిపిస్తుంది, జస్ట్ దీని ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ 2022 కౌన్సిలింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడాలి అనుకుంటే ఇదే లింక్ మీరు క్లిక్ చేసి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి యూజీ కోర్సెస్ ఎంబీబీఎస్ బీడీఎస్ క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్స్ అన్నీ కనిపిస్తాయి మీకు. చక్కగా 1 by 1 స్క్రోల్ చేసుకొని చూసుకుంటే లాస్ట్ ఇయర్ అలాట్మెంట్ ఎలా జరిగింది, ఏ ర్యాంక్ వాళ్ళకి ఎక్కడ సీట్ వచ్చింది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు కనిపిస్తుంది. నేను ఇక్కడ స్లైడ్స్లో పెట్టిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను ఇక్కడ నుండి తీసుకున్నటువంటి డేటానే. ఇది అఫీషియల్ డేటా మాత్రమే. అర్థమైంది కదండి? నెక్స్ట్, ఆఫ్టర్ ద తమిళనాడు సెలక్షన్ కమిటీ రిలీజెస్ ద ర్యాంక్ లిస్ట్ ఫర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ in Christian Medical College Vellore, access will be provided to MBBS applicants of CMC Vellore to sign in to our website using application number and date of birth to enter their Tamil Nadu management quota rank and AR number. అంటే ఈ కౌన్సిలింగ్లో అప్లికేషన్ పెట్టిన తర్వాత ఈ తమిళనాడు సెలక్షన్ కమిటీ వాళ్ళు ఈ మేనేజ్మెంట్ కోటా ద్వారా సిఎంసికి అప్లై చేసినటువంటి స్టూడెంట్స్కి ఏఆర్ నెంబర్ అనేది అలాట్ చేస్తారు. ఆ ఏఆర్ నెంబర్ని మనం సిఎంసి వెబ్సైట్లోకి వచ్చి మన లాగిన్ క్రెడెన్షియల్స్ లేదా డీటెయిల్స్ ఇచ్చి, అంటే అప్లికేషన్ నెంబరు మన డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేసి సిఎంసి వెబ్సైట్లో ఏఆర్ నెంబర్ని అలాగే ఈ మేనేజ్మెంట్ కోటా వాళ్ళు ఇచ్చినటువంటి న్యూ ర్యాంక్ నెంబర్ని రెండింటినీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ ర్యాంక్ నెంబర్ అంటే ఇది నీట్ది కాదండి, మేనేజ్మెంట్ కోటా వాళ్ళు అలాట్ చేసినటువంటి ర్యాంక్. అర్థమైంది కదా? ఇక్కడ ఆల్రెడీ చెప్పారు, రిలీజెస్ ది ర్యాంక్ లిస్ట్ ఫర్ మేనేజ్మెంట్ కోటా అన్నారు. ఈ ర్యాంక్ని మాత్రమే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి సబ్మిటెడ్ విత్ ఇన్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ ఆఫ్ టైమ్ విచ్ విల్ బి నోటిఫైడ్ లెటర్. ఇది చాలా తక్కువ టైం ఉంటుందండి ఏఆర్ నెంబర్ని ర్యాంక్ని ఎంటర్ చేయడానికి. మీరు జాగ్రత్తగా ప్రతిరోజు కూడా వెబ్సైట్ని చూస్తూ ఉండాలి. తమిళనాడు మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ వెబ్సైట్ని, సిఎంసి వెల్లూరు అప్లికేషన్ వెబ్సైట్ని, రెండింటిని కూడా ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ వాచ్ చేసుకుంటూ ఉంటేనే ఎక్కడ కూడా మనకి మిస్ అవ్వకుండా ఉంటాయన్నమాట స్టెప్స్. నెక్స్ట్, అడ్మిషన్స్ విల్ టేక్ ప్లేస్ త్రూ ది ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ కౌన్సిలింగ్ అట్ ది వెన్యూ స్పెసిఫైడ్ బై ది తమిళనాడు సెలక్షన్ కమిటీ. అడ్మిషన్స్ ఎక్కడ జరుగుతాయి అంటే
ఇది కేవలం కౌన్సిలింగ్కి అప్లై చేసేంత వరకే జరుగుతుంది ఈ ప్రాసెస్. ఈ థర్డ్ స్టెప్లో మాత్రం ఇది కౌన్సిలింగ్ ఆఫ్లైన్లో జరుగుతుంది అని చెప్పాను. దాన్ని ఫిజికల్ కౌన్సిలింగ్ అని కూడా అంటారు. అంటే స్టూడెంట్ పేరెంట్ ఇద్దరు తప్పనిసరిగా వెళ్ళాల్సి ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే, చాలా మంది నాకు లాస్ట్ 2022లో కౌన్సిలింగ్ అప్పుడు అడిగిన విషయం ఏంటంటే, మా పాప కూడా తప్పకుండా రావాలండి కౌన్సిలింగ్కి, మేము వెళితే సరిపోతుందా అన్నారు. ఎంత ఫూలిష్ క్వశ్చన్ అంటే, ఆలోచించండి. స్టూడెంట్ లేకుండా పేరెంట్ ఏం చేస్తారండి? ఎగ్జామ్ రాసింది స్టూడెంట్, మార్క్స్ తెచ్చుకుంది స్టూడెంట్, చదవబోయేది స్టూడెంట్, పేరెంట్ మాత్రమే వెళితే కౌన్సిలింగ్ ఎవరికి చేస్తారో నాకు అర్థం కాలేదు. సో దయచేసి తల్లిదండ్రులు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అంతేకాకుండా స్టూడెంట్స్ని అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఈక్వల్గా చూస్తూ కౌన్సిలింగ్కి వెళ్ళటం అనేది వాళ్ళ రైట్ అండి. వాళ్ళు అడ్మిషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం ఇది కౌన్సిలింగ్ అనేది. కాబట్టి అమ్మాయిల్ని ఇంట్లో ఉంచాలి లేదా అబ్బాయిలను మాత్రమే తీసుకువెళ్ళాలి అనే మైండ్ సెట్లో నుండి బయటికి రండి దయచేసి. లాస్ట్ టైం నేను ఒక ఇద్దరు ముగ్గురు నుండి ఈ వర్డ్ విన్నానండి. అమ్మాయి కదండి కౌన్సిలింగ్ తీసుకువెళ్ళాలా, ఇంట్లో కూర్చోబెట్టొచ్చా, పర్లేదా, తను రాకపోయినా పర్లేదా అని కూడా అడిగారు నన్ను. అది చాలా తప్పు. అర్థమైంది కదా? తప్పనిసరిగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరు తప్పనిసరిగా కౌన్సిలింగ్ తీసుకుని వెళ్లాల్సిందే. స్టూడెంట్ లేకపోతే కౌన్సిలింగ్ గేట్ లోపలకు కూడా మిమ్మల్ని రానివ్వరు, పేరెంట్ని గుర్తుంచుకోండి. పేరెంట్ లేకపోయినా స్టూడెంట్ని రాణిస్తారు, కానీ స్టూడెంట్ లేకపోతే మాత్రం పేరెంట్ని కనీసం గేట్ లోపలకు కూడా రానివ్వరండి. అర్థమైంది కదా? సో జాగ్రత్తగా అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఈక్వల్గా చూడటానికి ట్రై చేయండి. నెక్స్ట్, ఇక్కడ నేను ఈ కౌన్సిలింగ్ ఆఫ్లైన్లో జరుగుతుంది అని చెప్పాను. అక్కడ మనకి ఒక డిస్ప్లే బోర్డు కనిపిస్తుంది. ఆ డిస్ప్లే బోర్డులో ర్యాంకు, కాలేజ్ నేము స్టెప్ బై స్టెప్ పిలుస్తూ ఉంటారు, అంటే మెరిట్ వైజ్గా. సో ఇక్కడ మనకి అలాట్మెంట్ జరుగుతుంది, అంటే సీటు వస్తుందా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది. సో సీటు వచ్చింది అనుకోండి, ఆ తర్వాత ఏం చేయాలి అంటే సిఎంసి వాళ్ళ స్టాఫ్ ఈ కౌన్సిలింగ్ సెంటర్లోనే ఉంటారు, గుర్తుంచుకోండి. వాళ్ళ ప్రిన్సిపల్ ఉంటారు, వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ కూడా ఉంటారు, ఒక ముగ్గురు నలుగురు ఉంటారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి ఈ కౌన్సిలింగ్ సెంటర్లోనే. ఇక్కడ మీరు బాండ్ రాయాల్సి ఉంటుంది. బాండ్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ సిఎంసిలో చదివే వాళ్ళు చదువు అయిపోయిన తర్వాత, అంటే 5.5 years టోటల్ పీరియడ్ చదువు అయిపోయిన తర్వాత తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా 2 సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ 2 years ఎక్కడ చేయాలి అనేది, ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితేనేమో సిఎంసి వాళ్ళు ఏ ప్లేస్కి వెళ్ళి చేయమంటే అక్కడ చేయాలి. అదే స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ ఉంటే, మైనారిటీ నెట్వర్క్ ద్వారా జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటే, వీళ్ళు స్పాన్సర్ చేసిన చర్చెస్ వాళ్ళు ఏ హాస్పిటల్లో చేయమంటే అక్కడ చేయాలి. అంటే ఆ స్పాన్సర్ చేసిన చర్చికి అటాచ్డ్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి, ఆ హాస్పిటల్స్లో పనిచేయాలి అంటే అక్కడ చేయాలి. స్టాఫ్ కోటా స్టూడెంట్స్ ఉంటే వీళ్ళు సిఎంసి పేరెంట్స్ కాబట్టి, వీళ్ళ యొక్క పేరెంట్స్ సిఎంసి స్టాఫ్ కాబట్టి సిఎంసిలో 2 years వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 4.5 సంవత్సరాలు థియరీ చదవాలి, ఒక 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. అంటే దీన్నే హౌస్ సర్జన్సీ అంటాము. ఈ హౌస్ సర్జన్సీ కలిపి 5.5 years. ఈ 5.5 years ప్లస్ 2 years ఎక్స్ట్రా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది అక్కడ. ఈ 2 years పేమెంట్ ఇస్తారు, శాలరీ లాగా ఇస్తారు స్టూడెంట్స్కి, క్వార్టర్స్ ఇస్తారు, శాలరీస్ ఇస్తారు. మంచి నాలెడ్జ్ వస్తుందండి, క్లినికల్ నాలెడ్జ్. చాలామంది మెరిటోరియస్ స్టూడెంట్స్, వాళ్ళకి సిఎంసిలో రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఈ 2 years బాండ్ చూసి భయపడి మళ్ళీ పీజీకి డిలే అవుతుందేమో, ఒకవేళ పీజీ సీట్ వస్తే పంపించరేమో, 2 years వేస్ట్ అయిపోతుంది కదా అని చాలామంది సిఎంసికి అప్లై చేయకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. కానీ నవ్య డేస్
పీజీకి కూడా 2 years సర్వీస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్స్ యాడ్ అవుతాయి. అంతేకాకుండా ఈ 2 years వర్క్ చేయటం వలన పీజీ ఎగ్జామ్ను కూడా చక్కగా రాసేటువంటి ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్గా క్లినికల్ నాలెడ్జ్ బాగా వస్తుంది కాబట్టి ఇప్పుడు పీజీ ఎంట్రన్స్కి నెక్స్ట్ అనే ఎగ్జామ్ వస్తే ఆ నెక్స్ట్లో అంత క్లినికల్ బేస్డ్ ఎగ్జామ్ మాత్రమే జరగబోతుంది. కాబట్టి ఆ క్లినికల్ బేస్డ్ నాలెడ్జ్ రావాలి అంటే తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్ ఎక్కడో ఒక చోట క్లినికల్గా బాగా నేర్చుకుంటే తప్ప ఆ ఎగ్జామ్ పేపర్స్ అటెంప్ట్ చేయలేరు. కాబట్టి ఈ సిఎంసిలో ఉన్న ఈ 2 years బాండ్ అనేది చాలా చాలా ప్రీషియస్. ఇది స్టూడెంట్కి బెనిఫిటే కానీ లాస్ ఎట్లాంటి పరిస్థితుల్లోనూ కాదు, గుర్తుంచుకోండి. ఇది చాలా మంది ఇష్టపడక వాళ్ళు జాయిన్ అవ్వరు సిఎంసిలో, వచ్చే అవకాశం ఉన్నా కూడా. అర్థమైంది కదండి? సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ కౌన్సిలింగ్ సెంటర్లోనే జరుగుతుందన్నమాట. మీకు ఇక్కడ సర్టిఫికెట్స్ వెరిఫికేషను, మీరు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయన్నమాట. ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అర్థమైంది కదా? ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది అంటేనే అప్పుడు మీకు సిఎంసిలో అడ్మిషన్ వచ్చినట్లు. ఈ అడ్మిషన్ అయిపోయిన తర్వాత మీరు ఏమేమి సర్టిఫికెట్స్ లేదా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి అనేది ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ అలాటెడ్ ఫర్ ఎంబీబీఎస్ టు సిఎంసి వెల్లూర్ బై ది తమిళనాడు సెలక్షన్ కమిటీ నీడ్ టు రిపోర్ట్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫీస్, సెనేట్ హాల్, కార్మన్ బ్లాక్, సిఎంసి క్యాంపస్, బాగాయం విదిన్ ది స్టిప్యులేటెడ్ టైమ్ విత్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. ఈ బాండ్ అంతా కూడా ఈ కౌన్సిలింగ్ సెంటర్లోనే ఇస్తారు. ఇంకా సర్టిఫికెట్స్ మనం కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది, ఒరిజినల్స్ అవన్నీ కూడా. అటు రిపోర్ట్ చేయాలి కాలేజీకి వెళ్ళి. ఆ రిపోర్ట్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న ఒరిజినల్స్ అన్నీ కూడా తీసుకుంటారు వాళ్ళు. సో ఆ ఒరిజినల్స్ ఏమేమి ఇవ్వాలి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ ఒరిజినల్స్ అన్నీ తీసుకొని కంపల్సరీ సిఎంసి కాలేజీకి వెళ్ళి అక్కడ ఈ సెనేట్ హాల్లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రిన్సిపల్స్ ఆఫీసు సెనేట్ హాల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి సర్టిఫికెట్స్ మీరు అక్కడ సబ్మిట్ చేయాలి అనేది క్లియర్గా ఇచ్చారు. అలాట్మెంట్ లెటర్ బై ది తమిళనాడు సెలక్షన్ కమిటీ, డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, చెన్నై. ఫస్ట్ అసలు మీకు సీట్ వచ్చింది అనే అలాట్మెంట్ లెటర్ వస్తుంది. ఆ అలాట్మెంట్ లెటర్ని అక్కడ సబ్మిట్ చేయాలి, ఒరిజినల్ కాపీ. నెక్స్ట్ మార్క్ గ్రేడ్ షీట్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే ఇంటర్మీడియట్ లేదా +2 అయితే లేదా 12th స్టాండర్డ్ అయితే వాళ్ళ యొక్క మార్క్స్ షీట్ని వీళ్ళకి ఇక్కడ ఒరిజినల్ కాపీ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే ఇంటర్మీడియట్ లేదా +2 ఆర్ 12th స్టాండర్డ్ అయితే వాళ్ళ యొక్క పాస్ అయినట్లుగా సర్టిఫికెట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నీట్ యూజీ 2022 రిజల్ట్ షీట్, ఇక్కడ 2022 అని పెట్టాను, అంటే లాస్ట్ ఇయర్ది కాబట్టి. అంటే మనం ఏ సంవత్సరం పరీక్ష అయితే రాస్తున్నామో ఆ ఇయర్ యొక్క రిజల్ట్ని, ఆ రిజల్ట్ షీట్ అంటే స్కోర్ కార్డ్ని వీళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కోర్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ స్కూల్ వేర్ యూ స్టడీడ్ ఫర్ ది క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ షోయింగ్ ద డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ అండ్ సబ్జెక్ట్స్ టేకెన్, అంటే స్టడీ సర్టిఫికేట్. కోర్స్ సర్టిఫికేట్ అంటే స్టడీ సర్టిఫికేట్. మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు అనేది ఇంటర్మీడియట్ యొక్క స్టడీ సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాండక్ట్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది కాలేజ్ స్కూల్ వేర్ యూ స్టడీడ్ లాస్ట్, అంటే ఇంటర్మీడియట్లో ఈ స్టడీ సర్టిఫికేట్తో పాటుగానే మనకి కాండక్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. లేదు ఈ స్టడీ సర్టిఫికేట్లో కానీ ఇవ్వకపోతే సపరేట్గా మీరు రాయించుకోవాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా ఒరిజినల్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఫ్రమ్ ది తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఎనీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అదర్ దాన్ ద హయ్యర్ సెకండరీ కోర్స్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, అంటే ఇది కేవలము గవర్నమెంట్ కోటాలో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. అంతేకాకుండా ఇది కేవలము మేనేజ్మెంట్ కోటాలో బి అండ్ సి కేటగిరీకి జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్కు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ సర్టిఫికెట్. ఇది అదర్ స్టేట్స్ వాళ్ళకి సంబంధం లేదండి. కాబట్టి అదర్ స్టేట్ వాళ్ళైతే దీన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు.
నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అంటే బర్త్ సర్టిఫికెట్ స్టూడెంట్ది ఒరిజినల్ ఇవ్వాలి. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికేబుల్, కమ్యూనిటీ సర్టిఫికెట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బీసీ ఉన్నారనుకోండి, బీసీ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, అంటే టీసీ, ఇంటర్మీడియట్ లేదా +2 యొక్క టీసీ. నెక్స్ట్ మైగ్రేషన్ సర్టిఫికెట్. మైగ్రేషన్ సర్టిఫికెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తప్పనిసరిగా తమిళనాడు వాళ్ళు కాకుండా వేరే స్టేట్ వాళ్ళు ఎవరైనా సరే ఈ సిఎంసిలో జాయిన్ అవ్వాలి అనుకుంటే తప్పనిసరిగా మైగ్రేషన్ సర్టిఫికెట్ ఇచ్చి తీరాల్సిందే. అంటే ఒక స్టేట్ వాళ్ళు ఇంకొక స్టేట్కి వెళ్ళి చదివేటప్పుడు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ని మైగ్రేషన్ సర్టిఫికెట్ అంటారు. ఈ మైగ్రేషన్ సర్టిఫికెట్ని ఇంటర్మీడియట్ చదువు అయిపోయిన తర్వాత బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సైట్లోకి వెళ్ళి, గవర్నమెంట్ సైట్లోకి వెళ్ళి అక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్కి అప్లై చేస్తే అక్కడ 1 వీక్ ఆ 10 డేస్లో ఆన్లైన్లోనే మీకు మైగ్రేషన్ సర్టిఫికెట్ వస్తుంది. అంటే సపోజ్ మీరు ఏపీ స్టూడెంట్ అనుకోండి, మీరు సిఎంసికి అప్లై చేశారు అంటే ఏపీ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ బోర్డు సైట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మైగ్రేషన్ సర్టిఫికెట్కి కానీ అప్లై చేస్తే ఇక్కడ మీరు ఆన్లైన్లో విదిన్ 10 డేస్లో ఈ యొక్క సర్టిఫికెట్ని పొందే అవకాశం ఉంటుంది. అదే వెస్ట్ బెంగాల్ వాళ్ళు అనుకోండి, సపోజ్ వెస్ట్ బెంగాల్ వాళ్ళు వీళ్ళ యొక్క గవర్నమెంట్ సైట్లో, ఇంటర్మీడియట్ గవర్నమెంట్ సైట్లోకి వెళ్ళి అక్కడ మైగ్రేషన్ సర్టిఫికేట్కి అప్లై చేస్తే అక్కడ వాళ్ళకి విదిన్ 10 డేస్లో ఆన్లైన్లో లభిస్తుంది. ఇట్లా ఏ స్టేట్ స్టూడెంట్ ఆ స్టేట్లో మాత్రమే తీసుకునే మైగ్రేషన్ సర్టిఫికేట్ని తమిళనాడులో చదవబోయినప్పుడు ఆ సిఎంసిలో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మన స్టేట్ వాళ్ళు ఇంకొక స్టేట్లో చదవడానికి, మైగ్రేట్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తున్నట్లు అని అర్థం. నెక్స్ట్ బ్యాప్టిజం సర్టిఫికేట్ అండ్ ఆర్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ ఫర్ క్రిస్టియన్ మైనారిటీ క్యాండిడేట్స్. అంటే తప్పనిసరిగా మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాప్టిజం సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 4 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్డ్ కలర్ ఫోటోగ్రాఫ్స్, 4 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అండర్గో ఏ మెడికల్ ఫిట్నెస్ చెకప్. అడ్మిషన్స్ ఆర్ సబ్జెక్ట్ టు మెడికల్ ఫిట్నెస్ క్లియరెన్స్ బై ది మెడికల్ బోర్డ్ సిఎంసి వెల్లూరు. సెలెక్ట్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా మెడికల్ ఫిట్నెస్ అక్కడ చేయించుకోవాలి ఫిజికల్గా. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క చెకప్ చేయించుకోవాలి. ట్రీట్మెంట్ ఫర్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ విల్ నాట్ బీ కవర్డ్ బై ది ఇన్స్టిట్యూషన్. ఆల్రెడీ ముందే వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగలేకపోతే కానీ వాళ్ళకి ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది ఇన్స్టిట్యూషన్ ద్వారా మాత్రం ఏమీ లభించదు. జస్ట్ వాళ్ళకి మెడికల్ చెకప్ మాత్రమే చేస్తారు. అంటే ఓన్లీ ఫిట్నెస్ ఉందా లేదా అంటే మెయిన్ వీళ్ళకి కావాల్సింది ఐసైట్ ఒకటి చూస్తారండి, లేకపోతే ఏదన్నా ఫిజికల్గా డిజేబుల్డా అనేది చూస్తారనమాట. నెక్స్ట్ the fee to be paid at the time of registration for admission is as given in the table below. మరి ఈ సిఎంసిలో చదివేటప్పుడు అసలు సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకు ఒక ఐడియా ఉండాలి కాబట్టి ఆ ఫీజు గురించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ ఫీజు 2022, అంటే పోయిన సంవత్సరం 2022లో నవంబర్లో అప్డేట్ చేశారండి ఫీజెస్ అన్నీ కూడా. నవంబర్లో అప్డేట్ చేసిన ఫీజు ప్రకారంగా ట్యూషన్ ఫీజు 3,000 రూపాయలు ఉంటుంది. 1 టైం కాలేజ్ ఫీ అట్ అడ్మిషన్ 10,300 రూపాయలు. ఇది ఒకసారి మాత్రమే కడతారు, ఫస్ట్ ఇయర్లో మాత్రమే కడతారు. అదర్ యాన్యువల్ ఫీ 25,105 ఉంటుంది. 1 టైం పేమెంట్ టు యూనివర్సిటీ 14,425 రూపాయలు ఉంటుంది. ఇది కూడా ఒకసారి మాత్రమే కడతారు. అంటే ఈ రెండు ఓన్లీ ఒకసారి మాత్రమే కడతారండి. ఈ రెండు మాత్రమే ఎవ్రీ ఇయర్ కట్టేటువంటి ఫీజు అనమాట. ఫీజ్ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్. మొత్తం అమౌంట్ ఎంత? 52,830 రూపాయలు. ఇది ఒకసారి కడితే మళ్ళీ మీకు రిటర్న్ ఇవ్వరు అని చెప్తున్నారు. హాస్టల్ డిపాజిట్ ఛార్జెస్ ఆర్ 10,000 రూపీస్ ఫర్ మెన్ అండ్ 8,000 రూపీస్ ఫర్ ఉమెన్. హాస్టల్ ఛార్జెస్ కాషన్ డిపాజిట్ లాగా ఫస్ట్ అబ్బాయిలకి 10,000 రూపాయలు కట్టాలి, అమ్మాయిలకి 8,000 రూపాయలు కాషన్ డిపాజిట్ కింద కట్టాల్సి ఉంటుంది. ద అప్రాక్సిమేట్ లివింగ్ ఎక్స్పెన్సెస్ పర్ మంత్ ఈజ్ 6,000 రూపీస్ ఫర్ మెన్ అండ్ 6,000 ఫర్ ఉమెన్. ఇవి లివింగ్ ఎక్స్పెన్సెస్ అండి, అంటే హాస్టల్ తర్వాత భోజనం అన్ని కలిపి సుమారుగా 6,000 నుండి
ఒక 8,000 వరకు కూడా ఖర్చు ఉంటుంది ఎవ్రీ మంత్ తీసుకున్నట్లయితే మీకు. ఎందుకంటే ఇక్కడ 6,000 అన్నారు కానీ సుమారుగా మీకు 8,000 వరకు ఎవ్రీ మంత్ బిల్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది. అర్థమైంది కదా? అంతేకాకుండా మీకు ఈ అడ్మిషన్ బులెటిన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదండి. ఆ కౌన్సిలింగ్ టైంలో 1,00,000 రూపీస్ అమౌంట్ కట్టించుకుంటారండి. ఇది క్యాష్ అయినా అవ్వచ్చు లేదా డీడీ రూపంలోనైనా కట్టాల్సి ఉంటుంది. ఈ 1,00,000 రూపీస్ దేనికి అంటే ఇది సెక్యూరిటీ డిపాజిట్ లాగా కట్టించుకుంటారు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మొత్తం అమౌంట్ మీకు రీఫండ్ చేస్తాము అని 1,00,000 రూపీస్ కట్టించుకుంటారు. ఇది మనకి ఎక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ లో మెన్షన్ చేయలేదు. నాకెలా తెలుసు అంటే మా పాపని నేను సిఎంసిలో జాయిన్ చేసినప్పుడు అక్కడ కౌన్సిలింగ్ లో ఆన్ ది స్పాట్ 1,00,000 రూపీ కట్టమన్నారు. అప్పుడు మేము అడిగితే చెప్పారు ఇది కేవలం సెక్యూరిటీ డిపాజిట్ గా కట్టాల్సి ఉంటుంది అని. కానీ ఈ విషయం మనకి ఎక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ లో ఇవ్వకపోవటం విచారకరం. ఆన్ ది స్పాట్ 1,00,000 రూపీ కట్టాలి అంటే కొంచెం డిఫికల్టీనే. లక్కీగా మేము తీసుకుని వెళ్ళాం కాబట్టి అమౌంట్ క్యాష్ని తీసుకుని వెళ్ళాం కాబట్టి చేతిలో ఉన్నాయి కాబట్టి కట్టేశాము. లేదు అంటే చాలా మంది కూడా స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఆ టైంలో. అందుకనే నేను చెప్తుంది ఈ ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా 1,00,000 రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ చేతిలో పెట్టుకొని వెళ్ళాలి. మర్చిపోకండి. ఈ అమౌంట్ మరలా రిటర్న్ ఇస్తాము అని చెప్తారు. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే అమౌంట్ని వాళ్ళ దగ్గరే ఉంచుకొని ఎవ్రీ ఇయర్ యూనివర్సిటీ ఫీజు మనం కట్టాలి కదా, ఈ ట్యూషన్ ఫీ అను అలాగే యాన్యువల్ ఫీ కట్టాలి కదా, ఈ అమౌంట్ని ఈ 1,00,000 నుండి రిడక్ట్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు. అలాగే ఎగ్జామినేషన్ ఫీ కూడా వస్తుంది. అంటే అకాడమిక్ ఎండింగ్లో మనం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అట్లా ఎగ్జామ్స్ రాస్తాం కదండి. ఆ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామినేషన్ ఫీ కట్టాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ని కూడా ఈ 1,00,000 అమౌంట్లో నుండి కట్ చేసుకుంటూ వస్తారు. ఇది మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఎంజీఆర్ యూనివర్సిటీలోనే ఉంటుంది అమౌంట్ కంప్లీట్గా. అసలు సిఎంసికి సంబంధం లేదు. ఎంజీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కట్టించుకునే అమౌంట్. కానీ ఈ అమౌంట్ గురించి వీళ్ళు అడ్మిషన్ బులెటిన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు మనకి. ఈ యొక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకొని 1,00,000 రూపీ మీరు ఎక్స్ట్రాగా తీసుకుని వెళ్ళండి మీరు తీసుకుని వెళ్ళే అమౌంట్కి. ఈ అమౌంట్ రీఫండ్ చేస్తామంటారు కానీ మీకు రీఫండ్ రాదు. అర్థమైంది కదా? కానీ మీ స్టూడెంట్గా యూటిలైజ్ చేస్తారు. అంతవరకు అయితే మాత్రం నేను చెప్పగలను. డబ్బుల్ని వాళ్ళు తీసుకోరు కానీ మనకే యూజ్ చేస్తారు. కాకపోతే ఒక 3 ఇయర్స్ వరకు మనకి ఇది హెల్ప్ అవుతుంది అనమాట అమౌంట్. ఓన్లీ ఫస్ట్ ఇయర్కి మాత్రమేనండి 52,830 రూపీస్. సెకండ్ ఇయర్ నుండి మాత్రం ఈ వన్ టైం అమౌంట్ ఏదైతే ఉన్నాయో ఈ రెండు కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీరు కట్టాల్సింది కేవలము 28,105 రూపాయలు మాత్రమే. అర్థమైంది కదా? మరి ఇంత తక్కువ అమౌంట్లో సిఎంసి ఎలా వర్క్ చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మీకు తమిళనాడులో గవర్నమెంట్ కోటా కౌన్సిలింగ్లో కూడా 4,35,000 ఫీజు ఉందండి. ఫ్రీ సీట్ వచ్చిన వాళ్ళకి కూడా సీటు. ఇంత తక్కువ అమౌంట్ ఎందుకు కట్టించుకుంటున్నారు అంటే ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అంటే ఎలమ్నాయ్ అంటారు. ఈ సిఎంసిలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఆ స్టూడెంట్స్ ఈ సిఎంసికి అమౌంట్ స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అంటే ఈ సిఎంసిలో చదివేటువంటి స్టూడెంట్స్ ఒకవేళ పూర్ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తే వాళ్ళు స్టడీస్కి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఫినాన్షియల్ సపోర్ట్ లాగా ఈ సిఎంసిలో చదివినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ అమౌంట్ని స్పాన్సర్ చేస్తూ ఉంటారు. అందుకని సిఎంసి అతి తక్కువ ఫీజుతో ఈ కాలేజ్ని రన్ చేయడానికి వీలవుతుంది. అర్థమైంది కదా? కాకపోతే మెస్ బిల్ మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే రోజు నాన్ వెజ్ ఉంటుంది ఇక్కడ హాస్టల్స్లో. ఎవ్రీ డే నాన్ వెజ్ ఉంటుంది. అందుకని ఇక్కడ మెస్ బిల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. కాకపోతే స్టూడెంట్ బయటకు వెళ్ళి తినాల్సినటువంటి అవసరం అయితే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా రాదు. అంత బాగుంటుంది ఇక్కడ. చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారు ఫుడ్ అంతా కూడా. కాబట్టి కొంచెం మెస్ బిల్ ఎక్కువ అనిపించినా సరే మనకి బాధ అనిపించదు. నెక్స్ట్ సర్వీస్ ఆబ్లిగేషన్. సర్వీస్ ఆబ్లిగేషన్ అంటే సిఎంసిలో చదివినటువంటి ప్రతి స్టూడెంట్ కూడా 2 ఇయర్స్ వర్క్ చేయాలి అని చెప్పాను. దాని గురించి ఇక్కడ చెప్తున్నారు.
ఫస్ట్ వన్, సిఎంసి holds the value that all its alumni will commit themselves to the service of the poor and marginalized. Hence, the cost of education is kept at a very modest level to prevent graduates being burdened with financial preoccupations. అంటే స్టూడెంట్స్ పూర్ ఫ్యామిలీస్ నుండి లేదా జస్ట్ మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ చదువుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు ఫైనాన్షియల్గా అనే ఉద్దేశంతో యాలమ్నై స్టూడెంట్స్ అంటే పూర్వ విద్యార్థులు అమౌంట్ని సిఎంసికి స్పాన్సర్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంత తక్కువ అమౌంట్కి మేము ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాము అని చెప్తున్నారు. సెకండ్ పాయింట్, ఆల్ క్యాండిడేట్స్ అడ్మిటెడ్ టు the MBBS course, both management and government quota, will have to undertake a service obligation to work in an area of need for a minimum period of 2 years after completion of training. కంపల్సరీ చేయాల్సిందేనండి. 2 years తప్పనిసరిగా వర్క్ చేయాల్సి ఉంటుంది. అది గవర్నమెంట్ కోటా సీట్ వాళ్ళైనా సరే, మేనేజ్మెంట్ కోటా ద్వారా జాయిన్ అయినటువంటి స్టూడెంట్ అయినా సరే, అంటే 100 మంది స్టూడెంట్స్ కూడా 2 years వర్క్ చేయాల్సింది. దిస్ మే బి ఇన్ ఎనీ ఆఫ్ ది నెట్వర్క్ మిషన్ హాస్పిటల్స్ ఇన్ రిమోట్ అండ్ నీడీ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. రిమోట్ ఏరియాస్లో హాస్పిటల్స్ ఉంటే కానీ మైనారిటీ నెట్వర్క్ కేటగిరీలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ రిమోట్ ఏరియాస్కి అవసరమైతే వెళ్ళి చేయాల్సి ఉంటుంది. కంట్రీలో ఎక్కడికైనా వెళ్ళి చేయాల్సి వస్తుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు నర్చ్యూర్ అవర్ గ్రాడ్యుయేట్స్ ఇన్ టు ఎ లైఫ్ ఆఫ్ సర్వీస్ అండ్ అలో దెమ్ టు వర్క్ ఇన్ ఎ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ వేర్ దే కెన్ టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ అబౌట్ దేర్ ఫ్యూచర్ కెరీర్స్. ఇది స్టూడెంట్స్కి డెఫినెట్గా వాళ్ళ గ్రాడ్యుయేషన్ తర్వాత ఒక సర్వీస్ లాగా వాళ్ళ ఫ్యూచర్ కెరీర్స్ కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇది తప్పనిసరిగా చేయాలి అనే కండిషన్ పెట్టడం జరిగింది. నెక్స్ట్, ద క్యాండిడేట్స్ చోజన్ అండర్ ద ఓపెన్ కేటగిరీ విల్ సర్వ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ నీడ్ ఐడెంటిఫైడ్ బై ది క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. అంటే ఇక్కడ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ 2 ఉంటారు అని చెప్పాను కదా, 2 seats ఉంటాయి కదా, ఈ స్టూడెంట్స్ కూడా సిఎంసి వాళ్ళు అవసరం ఉందో అక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళే చెప్తారు ఏ హాస్పిటల్స్కి వెళ్ళి వర్క్ చేయాలో, అక్కడికి వెళ్ళి చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదా. ఈ సర్వీస్ మోటో ఉండబట్టే ఈ ఫస్ట్ స్టెప్లో చెప్పినట్లుగా ఈ ఓల్డ్ స్టూడెంట్స్ ఆ కమిట్మెంట్తోనే అమౌంట్ని సిఎంసికి స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అందుకనే ప్రతి సంవత్సరం చదువుకునేటువంటి స్టూడెంట్స్కి ఫీజు రూపంలో వాళ్ళు కొంత సర్వీస్ చేయగలుగుతున్నారు. నెక్స్ట్, ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి నోటెడ్. అంటే ఇక్కడ మనకి అడ్మిషన్ బులెటిన్లో ఇచ్చినటువంటి పాయింట్స్తో పాటుగా నా ఎక్స్పీరియన్స్తో నేను కొన్ని పాయింట్స్ని మీకు చెప్పాలి అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసినటువంటివి. ఫస్ట్ పాయింట్, నో ఏజెంట్స్ ఫర్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈజ్ రిక్వైర్డ్. ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని జరిగించాలి అంటే ఎటువంటి ఏజెంట్స్ హెల్ప్ కూడా అవసరం లేదండి. అసలు ఏజెంట్స్ ఎవరు ఉండరు. ఈ సిఎంసి వెల్లూరు అడ్మిషన్ ప్రాసెస్కి సపరేట్గా కొద్దిమంది మోసం చేస్తూ మేము ఏజెంట్స్వి, మేమే అక్కడంతా కూడా చూస్తూ ఉంటాము, అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా మాకు అమౌంట్ ఇస్తే మేము మీకు హెల్ప్ చేస్తాము, ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజరు, ఇదంతా కూడా చెప్తూ ఉంటారు. దయచేసి మీరు ఈ ఏజెంట్స్తో మోసపోవద్దు. ఎటువంటి ఏజెంట్స్ హెల్ప్ కూడా మీకు అవసరం లేదు. నేను ఇక్కడ చెప్పిన ప్రతి విషయాన్ని కానీ మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యారు అంటే డెఫినెట్గా మీరు స్మూత్గా మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్, నో ఎన్ఆర్ఐ కోటా పేమెంట్ సీట్స్ అవైలబుల్ ఇన్ సిఎంసి వెల్లూరు ఎంబీబీఎస్ అడ్మిషన్. ఇది నేను 2022లో ఒక సంఘటన విన్న తర్వాత ఈ పాయింట్ మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. ఒక స్టూడెంట్కి ఇక్కడ పేమెంట్ సీట్స్ ఉన్నాయి, ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంది, మీరు మాకు 9 lakhs అమౌంట్ కానీ పే చేస్తే ఇక్కడ ఎన్ఆర్ఐ కోటాలో లభిస్తుంది సిఎంసి వెల్లూరు ఎంబీబీఎస్ సీటు అని అమౌంట్ కట్టించుకొని మోసం చేసినటువంటి వాళ్ళని నేను చూశాను. దయచేసి మీరు మోసపోకండి. అసలు సిఎంసిలో ఈ పేమెంట్ సీట్స్ అనేవి లేవు. ఓన్లీ అన్నీ కూడా అండి ఫ్రీ సీట్సే, అంటే తక్కువ అమౌంట్కే మీకు అడ్మిషన్ లభించేటువంటి సీట్సే, గుర్తుంచుకోండి. ఎన్ఆర్ఐ కోటా సీట్స్ లేవు, లేదా బీ క్యాట్ సి క్యాట్ ఏమి లేవండి. అసలు పేమెంట్ సీట్ అనేది లేదు. దయచేసి మోసపోవద్దు, ఎవరి మాటలు నమ్మొద్దు మీరు.
అమౌంట్ కట్టించుకొని ఇప్పటికీ తిరుగుతూ తిప్పించుకుంటూ ఉన్నారు జనాలు. అర్థమైంది కదా? కాబట్టి దయచేసి మోసపోవద్దు. ఈ విషయాన్ని మీకు నేను ప్రాక్టికల్గా చూసినటువంటి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నెక్స్ట్, డోంట్ పే అన్నెసరీ అమౌంట్ టు ఎనీబడి. అనవసరంగా మీరు ఎవరికి కూడా అమౌంట్ పే చేయవద్దు. ఎవరికి అంటే అర్థము, కొద్దిమంది సీట్ ఇప్పిస్తామని, లేదంటే 2 లక్షలు 3 లక్షలు ఇస్తే మేము చేసి పెడతామని, క్రిస్టియన్ మైనారిటీ స్పాన్సరింగ్ సర్టిఫికెట్స్ మేము ఇప్పిస్తాము, మీరు మాకు ఒక 2 లక్షలు ఇస్తే మీకు అన్ని సర్టిఫికెట్స్ మేమే క్రియేట్ చేస్తాము, అంటే బ్యాప్టిజం సర్టిఫికెట్, అలాగే స్పాన్సరింగ్ లెటర్స్, మాకు తెలిసిన చర్చ్ పాస్టర్స్ ఉన్నారు, మేము హెల్ప్ చేస్తాము, ఇవన్నీ కూడా మేము ప్రతి సంవత్సరం చేస్తున్నాము, కావాలంటే మీరు కనుక్కోండి అని వేరే రాంగ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చి వాళ్ళే ఒక టీంని పెట్టుకొని వేరే వాళ్ళతో స్టూడెంట్ లాగా మాట్లాడించటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. దయచేసి వీటిని నమ్మవద్దు. మీరు మీరు వెళ్ళేటువంటి చర్చ్ పాస్టర్స్ ద్వారా మాత్రమే, అది సిఎంసి వెల్లూరుకి అసోసియేట్ అయినటువంటి చర్చెస్ ద్వారా మాత్రమే స్పాన్సరింగ్ లెటర్స్ పొందడానికి వీలుంటుంది. కాబట్టి ఈ స్పాన్సరింగ్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. దయచేసి ఎంఎన్డబ్ల్యూ కేటగిరీ క్రింద, అంటే మైనారిటీ నెట్వర్క్ కేటగిరీ క్రింద జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ తప్పకుండా దీని నెక్స్ట్ వీడియోని ప్రతి ఒక్కరూ వాచ్ చేయండి, మర్చిపోవద్దు. నెక్స్ట్, ఆల్ ది స్టూడెంట్స్ హ్యాస్ టు స్టే ఇన్ హాస్టల్స్ ఓన్లీ డ్యూరింగ్ ది కోర్స్, ఈవెన్ స్టాఫ్ కోటా లోకల్ క్యాండిడేట్స్ టు. అంటే 100 మంది స్టూడెంట్స్ కూడా తప్పనిసరిగా హాస్టల్లోనే ఉండి తీరాలి. ఒకవేళ సిఎంసి వెల్లూరు లోకల్ స్టూడెంట్ అయినా సరే హాస్టల్లోనే ఉండాలి. లేదు స్టాఫ్ కోటాలో జాయిన్ అయినటువంటి వాళ్ళ పేరెంట్స్ అదే క్యాంపస్లో క్వార్టర్స్లో ఉండి జాబ్ చేస్తూ ఉన్నా సరే హాస్టల్లో ఉండి తీరాల్సిందే. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తప్పనిసరిగా 100% 100 మంది స్టూడెంట్స్ హాస్టల్స్లో జాయిన్ అవ్వాలి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. అది రూల్ అక్కడ. నెక్స్ట్, మైనారిటీ నెట్వర్క్ స్పాన్సరింగ్ క్యాండిడేట్స్ షుడ్ బి కాషియస్ ఇన్ ది ప్రాసెస్. ఇదే పాయింట్ మీకు చెప్పాను, ఇక్కడ థర్డ్ పాయింట్లో కూడా చెప్పానండి. దానికి సంబంధించినటువంటిది ఇది కూడా. అంటే సిఎంసి అనగానే చాలా మంది కూడా ఈ స్పాన్సరింగ్ లెటర్స్ మేము ఇప్పిస్తాము అని చాలా మోసాలు చేస్తూ ఉంటారు. మీకు తెలియదండి, ఈవెన్ నాన్ క్రిస్టియన్స్ కూడా ఈ యొక్క ఫేక్ సర్టిఫికెట్స్ సంపాదించి వాళ్ళు మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అది రాంగ్ అని ప్రూవ్ అయిన తర్వాత లాస్ట్ మినిట్లో అడ్మిషన్స్ కోల్పోయి, అదే టైంలో వేరే కాలేజెస్లో కూడా అడ్మిషన్స్ రావాల్సినటువంటి సిట్యుయేషన్స్లో వాళ్ళు ఆ ప్రాపర్గా అటెండ్ అవ్వలేక కంప్లీట్గా ఆ అకాడమిక్ ఇయర్లో సీట్స్ని కోల్పోయినటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి దయచేసి జెన్యూన్గా మీరు రియల్గా ఈ యొక్క అసోసియేటెడ్ చర్చెస్కి వెళుతూ ఉంటేనే ఆ చర్చ్ పాస్టర్స్ ద్వారా మాత్రమే లెటర్స్ తీసుకోండి. జెన్యూన్గా మీరు అప్లై చేయండి. మీ ర్యాంక్ బేసిస్ మీద మాత్రమే, నీట్ ర్యాంక్ స్కోర్ మీద మాత్రమే బేస్ అయ్యి మీకు సీట్ వస్తుంది. లేదు అంటే అదర్ సోర్సెస్ చాలా ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ కోటా కౌన్సిలింగ్ ఉంది, ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఉంది. కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అర్థమైంది కదండి? ఎటువంటి తప్పు కూడా చేయకుండా మీరు జాగ్రత్తగా ఈ యొక్క ప్రాసెస్ని నిజాయితీగా చేయండి. నెక్స్ట్, ఇఫ్ ఎనీ డౌట్స్, క్వెరీస్, సజెషన్స్, కాంటాక్ట్ రిజిస్ట్రార్స్ ఆఫీస్ బై ఈమెయిలింగ్ టు registrar@cmcvellore.ac.in. మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే ఈ అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి, కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి, అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఏ డౌట్ వచ్చినా సరే మీకు, లేదా ఏదైనా సలహాలు కావాలి అన్నా మీరు ఈ యొక్క మెయిల్ ఐడికి కానీ మెసేజ్ చేస్తే ఇమ్మీడియట్గా మీకు రెస్పాన్స్ ఇస్తారు. చక్కగా మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తారు. మీకు ఎటువంటి అనుమానం లేదండి, వీళ్ళు అసలు రెస్పాండ్ అవుతారా లేదా, మెయిల్ చూస్తారా లేదా అనేది ఇమ్మీడియట్గా వస్తుందండి మీకు. నేను అది మాత్రం చెప్పగలుగుతాను. మీరు ఎప్పుడు మెయిల్ చేసినా సరే చక్కగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంతేకాని వ్యాలిడ్ రీజన్స్తో మీరు మెయిల్ చేయండి. అవసరం ఉంటే చేయండి, వాళ్ళని కూడా డిస్టర్బ్ చేయకూడదు కదా. మెయిల్ చేయొచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ సిఎంసి వెల్లూరు బాగాయం తమిళనాడు, లేదా ఈ రిజిస్ట్రార్స్ ఆఫీస్కి వెళ్ళి మీరు అక్కడ ఒకసారి
మీరు ఫిజికల్గా వెళ్ళి అన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకొని చక్కగా వివరాలన్నీ కనుక్కుంటే వాళ్ళే మీకు చెప్తారు. అసలు ఈ స్పాన్సరింగ్ లెటర్స్ ఎలా తీసుకోవాలి, అప్లికేషన్ ఎలా పెట్టాలి, అమౌంట్ ఎంత ఉంటుంది, అన్ని డీటెయిల్స్ అండి. నేను ఈ వీడియోస్లో ఏమైతే మీకు చెప్తున్నానో ఇవన్నీ కూడా మీకు మళ్ళా వాళ్ళు చక్కగా వివరిస్తారు. కాబట్టి మీరు ఏ హెల్ప్ కావాలి అన్నా సరే డైరెక్ట్గా ఒకసారి సిఎంసి వెల్లూరుకి వెళ్ళి విజిట్ చేసి రండి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకా ఏదైనా సరే ఈ సిఎంసి వెల్లూరుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను కావాలి అన్నా, లేదా ఈ మెడికల్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి హెల్ప్ కావాలి అన్నా మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. నేను మెడికల్ కౌన్సిలింగ్ దాంతోపాటుగా ఐఐటి జేఈఈ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ సంబంధించిన గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫోన్ నెంబరు కేవలం ఎమర్జెన్సీ పర్పస్ కోసం మాత్రమే ఇస్తున్నానండి. కౌన్సిలింగ్ టైంలో కొద్దిమందికి చాలా టిపికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వాళ్ళకి ఎమర్జెన్సీగా మనం హెల్ప్ చేయడానికి వీలవుతుంది కాబట్టి అందుకని మాత్రమే నేను ఫోన్ నెంబర్ ఇవ్వటం జరిగింది. కాబట్టి నీడీ పర్సన్స్ మాత్రమే దయచేసి ఫోన్ చేయండి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే చేయండి. అదర్వైజ్ మీరు నేను ఇక్కడ ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అయినట్లయితే ఈ గ్రూప్స్లో ఎవ్రీ డే మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీ డౌట్కి నేను ఆన్సర్ ఇస్తాను. అంతేకాకుండా వేరే వాళ్ళు డౌట్స్ రేస్ చేసినప్పుడు ఆ గ్రూప్లో వాళ్ళకి ఇచ్చినటువంటి ఆన్సర్స్ మీకు కూడా హెల్ప్ అవుతాయి. కాబట్టి డెఫినెట్గా ఆ డిస్కషన్లో మీరు పార్టిసిపేట్ చేయడానికి వీలుంటుంది. సో ఇది పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ అండి. అతి తక్కువ అమౌంట్గా మాత్రమే నేను ఈ గ్రూప్స్ ఇవ్వటం జరుగుతుంది. దయచేసి ఈ గ్రూప్స్లో మీరు జాయిన్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అని భావిస్తున్నాను. ఎవరైతే ఎంబైపీసీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు జేఈ ఎగ్జామ్ కూడా రాస్తారు కాబట్టి వాళ్ళు ఐఐటి జేఈ సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూపు ఫస్ట్ది, నీట్కి సంబంధించినటువంటిది సెకండ్. కాబట్టి ఈ రెండింటిలో జాయిన్ అయినట్లయితే మీకు ఏ డౌట్ అయినా సరే ఈజీగా క్లారిఫై అవ్వటానికి ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఈ సంవత్సరం ఎగ్జామ్ రాస్తూ ఉన్నారో వాళ్ళకి మీరు తప్పకుండా ఛానల్ని సజెస్ట్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.